ఐదేళ్ల పాలనలో అన్ని విధాలుగా అండగా నిలిచామని ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు ఉర్వకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి. నియోజకవర్గంలోని బెళ్లప్ప మండలం జీడిపల్లి, వీరాంజనేయ కొట్టల, కొన్నంపల్లి, హనుమేలరెడ్డిపల్లి, కాలువపల్లి గ్రామాల్లో విశ్వేశ్వర్రెడ్డి ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఒకవైపు, హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన చంద్రబాబు మరోవైపు ఉన్నారని ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే గానుకోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అన్నింటి కూడా ప్రధానమైనవన్నీ జగన్ గారు చేశాడు. ఈ రిజర్వాయర్ కి సంబంధించింది కూడా తప్పనిసరిగా చాలా సార్లు మీరు అడిగారు, మీరు ఎన్నిసార్లు అడిగారో అన్నిసార్లు మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రులందరి దృష్టికి తీసుకెళ్ళాం. చివరికి అందరి ముందు కూడా ముఖ్యమంత్రితో చెప్పించినాము. అందుకనే 100% దాన్ని అమలు చేయిద్దామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళా ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే ఇంతకు రెట్టింపు సంక్షేమం జరుగుతుంది, ఇంతకు రెట్టింపు మహిళలకి సహాయం అందుతుంది, అందరికీ కూడా అందుతుంది. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా మీరు అప్పటికి ఇప్పటికీ అంచనా వేసుకోండి. మన అకౌంట్ బుక్స్ కానీ లేకపోతే మీకు ఇచ్చినటువంటి పేపర్లు కానీ అవన్నీ చూస్తే మన జగన్ గారి హయాంలో చిన్న రైతులు, పేదలు అంతే ఎంత అభివృద్ధి చెందినారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తుకు వేయాలా. మనం 2 రకాల బ్యాలెట్లు కూడా మీకు ఇచ్చినాము. ఒకటి గులాబీ రంగు బ్యాలెట్ లో అసెంబ్లీ ఉంటుంది, దాంట్లో 4వ నంబర్కు నా పేరు మీద ఉంటుంది ఓటు. మీరు ఫ్యాన్ గుర్తుకి తప్పనిసరిగా 4వ నంబర్కి వేయాలా. అదేవిధంగా తెల్ల పేపర్లో కూడా మన శంకర్ నారాయణ కూడా 4వ నంబరే. 4వ నంబర్ అంటే మంచి నంబర్ కదా. 2 చోట్ల 4వ నంబర్కే మీరంతా ఓటు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ